ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినటం వలన విశ్వాసంలో మరింత బలంగా ఎదుగుతాము మరియు దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు మహారాజు గారు రాసిన కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమెన్, హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవునికి మన బాధలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, మన కన్నీళ్లు, మన వేదనలు ప్రార్థన ద్వారా ఆయనకు మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకు జవాబు ఇస్తారు. మన పట్ల ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మనము ఎన్నడూ ఊహించని విధంగా ఆయన మన పట్ల ఆయన కృపను కుమ్మరిస్తారు. మన మొర ఆలకించే దేవుడు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించాలి. మనుషులను ఆశ్రయించకూడదు, అధికారులను ఆశ్రయించకూడదు, సొంత వారిని ఆశ్రయించకూడదు, బంధువులను ఆశ్రయించకూడదు. వీరికి మన బాధలు చెప్పినా ఎవరు పట్టించుకోరు, పైగా హేళన చేస్తారు, చులకనగా మాట్లాడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, మన కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో దేవుని ఆశ్రయిద్దాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. అంతేకాక శ్రమల నుండి విడిపించి గొప్పవారిగా చేయును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ భోగం మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యము విని ఉన్నారో విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీకు మొరపెడితే ఆలకించే దేవుడవు తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు వినే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి అవసరాల్లో ఉన్నారు తెలియదు తండ్రి. వారికి ఉన్న అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి, సమృద్ధి దయచేయండి. వారికి ఉన్న బాధ, వ్యాధుల నుండి విడుదల దయచేయండి. రక్షణ పొందని బిడ్డలు మీ వాక్యము విని అంగీకరించి మారు మనసు పొంది వారి యొక్క చెడు వ్యసనాలు వదిలి మీ అందు భయభక్తులు కలిగి నిత్యము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు ఆశించిన ఉద్యోగములు దొరుకులాగున మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలకు వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పనివారు వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. క్షేమాన్ని దయచేయండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా మీ కృప ఉంచండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.